జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలోని 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం. 16వ అధ్యాయం యొక్క మహాత్మ్య కథలో మనం సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్ర రాజ్యానికి మహారాజైనటువంటి ఖడ్గబాహు మహారాజు యొక్క చరిత్ర కొంతవరకు చెప్పుకున్నాం. ఆ కథలో భాగంగా ఆయన దగ్గర ఉండే పొగరుబోతు ఏనుగు గురించి కూడా చెప్పుకున్నాం. ఆ మహారాజు గారు భగవద్గీతలోని 16వ అధ్యాయం యొక్క మహిమ వల్ల క్రమక్రమంగా వైరాగ్యపరుడై పదవీ విరమణ చేసి ఆ ఊరిలోనే విశ్రాంతి జీవనం గడుపుతూ ఉండేవాడని కూడా చెప్పుకున్నాం. అలా జరుగుతూ ఉన్న రోజుల్లో ఆ పొగరుబోతు ఏనుగు మాత్రం పొగరుబోతుగానే ఉండి గజయుద్ధ విశారదులైన వీరులకు పెను సవాలుగా ఉంటూ ఉండేది. అయినా సరే ఖడ్గబాహు మహారాజు గారి పుత్రుడు అంటే ప్రస్తుత మహారాజు ఆ ఏనుగును తన సంస్థానంలో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండేవాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. ఇలా ఉండగా కొత్త రాజుగారి అంగరక్షకులలో దుశ్శాసనుడు అనే వీరకుమారుడు కొత్తగా ఉద్యోగంలోకి వచ్చాడు. ఈయన చాలా చురుకుగా తెలివిగా ఉండటం వల్ల కొత్త రాజుగారు తరచుగా ఆ కుర్రవాణ్ణి తన తండ్రి దగ్గరకు సేవ కోసం పంపిస్తూ ఉండేవాడు. దైవలీల ఏంటో గాని ఈ దుశ్శాసన యువకుడు ఆయన దగ్గరకు వెళ్ళేసరికి ప్రతిరోజు వృద్ధ మహారాజు గారు 17వ అధ్యాయ పారాయణలో ఉండేవాడు. ఆ శ్లోకాలని ఆయన ఈ యువకుడికి కూడా వివరించి చెబుతూ ఉండేవాడు. ఆ యువకుడు తెలివైన వాడు కాబట్టి రకరకాల ప్రశ్నలు వేసి వృద్ధ మహారాజు గారి దగ్గర నుంచి వివరాలు రాబడుతూ ఉండేవాడు. ఇలా అన్నంత మాత్రాన ఆ యువకుడు వైరాగ్యంలో పడిపోయాడని మనం అనుకోకూడదు. అక్కడి నుంచి బయటకు వెళ్తే అతడు మామూలు వీరుడే. పైగా అతడికి తన తోటి స్నేహితులతో కలిసి పందెం కాచి మరీ పరాక్రమాన్ని ప్రదర్శించటం సరదాగా ఉండేది. ఆ మహానగరంలో సామంతరాజ పుత్రులు కొంతమంది శస్త్ర విద్యాభ్యాసం కోసం అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. వాళ్లతో ఈ దుశ్శాసనుడికి కూడా మంచి స్నేహం కుదిరింది. ఒక రోజున వారి సరదా కబుర్లు రాజుగారి సంస్థానంలో ఉన్న పొగరుబోతు ఏనుగు మీదకి మళ్ళాయి. రాజపుత్రులంతా ఈ ఏనుగును లొంగదీయటం అసంభవం అని ఏకగ్రీవంగా తీర్మానించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి కొత్త రాజుగారికి పాత రాజుగారికి కూడా సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఈ దుశ్శాసన యువకుడికి ఒళ్ళు తెలియని వీరావేశం వచ్చింది. నేను దాన్ని లొంగ తీసి చూపిస్తా అని పందెం కాచి గజశాల నుంచి ఆ ఏనుగును బయటకు తెచ్చి ఒక్క గెంతు గెంతి దాని మెడ మీద కూర్చొని దాని తల మీద అంకుశంతో గట్టిగా పొడిచాడు. ఆ పోటుతో దిమ్మ తిరిగిపోయినటువంటి గజరాజు పక్కవారి ఊహలకు అందనంత వేగంతో పరుగులు తీసింది. దాన్ని అదుపు చేయటం కోసం ఈ దుశ్శాసనుడు దాన్ని మళ్ళీ పొడిచాడు. అది మరింత రెచ్చిపోయి చిందులేసింది. చూస్తుండగానే ఆ దుశ్శాసనుడు మరణించాడు. ఆ జీవుడికి కొద్దిగా తెలివి వచ్చేసరికి అతడు ఏనుగు తల్లి కడుపులో పిల్ల ఏనుగుగా ఉన్నాడు. తల్లి కడుపు దాటి నేల మీద పడ్డాక ఆ పిల్ల ఏనుగుకి మెల్లిమెల్లిగా తెలిసింది తాను భారతదేశపు దక్షిణాగ్రాన సింహళ దేశంలో జయదేవ మహారాజు గారి కొలువులో ఉన్నాను అని. పిల్ల ఏనుగు ఏపుగా పెరిగి గున్న ఏనుగయింది. ఒక రోజున జయదేవ మహారాజు గారు గజశాలకు వచ్చి కొత్త గున్న ఏనుగుని చూసి తెగ ముచ్చటపడి, మా మిత్రులు ఖడ్గబాహు మహారాజు గారు విశ్రాంతి జీవనంలో ఉన్నారు. వారికి గున్న ఏనుగులంటే అంతలేని మక్కువ. దీన్ని వారికి బహుమతిగా ఇస్తే బాగుంటుంది అని అనటం గున్న ఏనుక్కి వినిపించింది. అప్పటికే మానవుల మాటలకు అలవాటు పడి ఉన్నటువంటి గున్న ఏనుక్కి ఖడ్గబాహు మహారాజు అనగానే ఆ పేరు గుండెల్లో లోతుగా గుచ్చుకుంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని లోపలే గిలగిలా కొట్టుకుంది. దానికి సమాధానం దొరకకముందే ఆ ఏనుగు ఖడ్గబాహు మహారాజు గారి ముంగిట్లో నిలబడింది. వృద్ధ మహారాజు గారు ఆ గున్న ఏనుగును చూసి తెగ ముచ్చటపడి ఒళ్లంతా నిమురుతూ పక్కనే ఉన్న ఎవరితోనో కబుర్లు చెప్తున్నాడు. పక్కన ఉన్నటువంటి ఒక చిన్న కవి పెద్ద పండితుడు. ఆయన ఏవో శ్లోకాలు చదివి వినిపిస్తున్నాడు. వాటిని మెచ్చుకుంటున్నటువంటి మహారాజు గారు భగవద్గీత 17వ అధ్యాయంలోని శ్లోకాలను చదువుతూ కవిగారి శ్లోకాల మీద వ్యాఖ్యానం చేస్తున్నాడు. గున్న ఏనుగు చెవులు నిక్కపడుచుకున్నాయి. ఈ శ్లోకాలు ఎప్పుడో ఎక్కడో విన్నవే అని పిల్ల ఏనుగు లోపల తలగిల్లుతోంది. మహారాజు గారు తన మహోపన్యాసంలో 17వ అధ్యాయ శ్లోకాలను 3 సార్లు ఆవృత్తి చేసేశారు. పిల్ల ఏనుగు చల్లగా చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడు దాని గుండెల్లో ఏ కల్లోలము లేదు అన్నట్లుగా ఉంది. ఈలోగా మహారాజు గారి చర్చ పూర్తయిపోయింది. ఆయన కవిగారిని తెగమెచ్చుకొని, మీరు మహాజ్ఞానులు, మీకు ఎంత ఇచ్చినా తక్కువే, ఈ గున్న ఏనుగును మీకు ఇచ్చేస్తా, తీసేసుకోండి అన్నాడు. కవిగారు ఒక్కసారి గతుక్కుమని అంతలోనే తేరుకొని, చిత్తం మహారాజా, తమరు ఏది ఇస్తే అదే మహాప్రసాదం అన్నాడు. దక్షిణాన సింహళ దేశంలో పుట్టిన గున్న ఏనుగు పశ్చిమాన సోమనాథ క్షేత్రం నుంచి బయలుదేరి
కవిగారి వెంట నడిచి నడిచి ఉత్తరాన ఉన్నటువంటి మాళవ రాజ్యానికి చేరింది. కవిగారు ఏనుగు పిల్లను మాళవ మహారాజు గారికి అమ్మేశాడు. గున్న ఏనుగు అక్కడి గజశాలలో చేరింది. కొత్త ఏనుగులను చూసేటప్పటికీ పిల్ల ఏనుగుకి గుండె బిక్కుబిక్కుమందో ఏమో కానీ అక్కడ అంత ఉత్సాహంగా లేకుండా పెరుగుతూనే ఉంది. మాళవ మహారాజు గారికి మాత్రం దీని సాముద్రిక లక్షణాలు ఎంతో విలక్షణంగా ఉన్నాయని తెలిసి చాలా సంతోషంగా ఉండేది. ఈ గున్న ఏనుగు యువ ఏనుగయింది. ఆకారం ఏపుగానే ఉంది, యుద్ధ శిక్షణలో తెలివిగా ఉంది, కానీ ఎందుకు దానిలో ఉత్సాహం లేదు. ఏకాంతం దొరికినప్పుడల్లా ఏదో ఆలోచిస్తూ ఉండేది. ఆడ ఏనుగుల వంక కన్నెత్తైనా చూసేది కాదు. గజశిక్షకులకు ఇది మరీ విచిత్రంగా ఉండేది. ఇలా ఉన్నట్టుండి ఒక రోజున దానికి జ్వరం వచ్చింది. ఏనుగులకు ప్రత్యేక శిక్షణలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో జ్వరంలాగా వస్తూ ఉండటం కొత్తేమీ కాదు. దాని వైద్యము కొత్త కాదు. గజశాలవారు దాన్ని అశ్రద్ధగాను చూడలేదు. కానీ ఒక రోజున ఈ ఏనుగు నిలబడలేక చతికిల పడింది. ఎగపీలుస్తూ రొప్పుతోంది. కొద్ది కొద్దిగా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. రాజుగారికి వార్త వెళ్ళింది. ఆయన వెంటనే ప్రత్యేక వైద్య బృందాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. గజ వైద్యులు గజ పరీక్షలు మొదలుపెట్టారు. యువ ఏనుగు అసహనంగా అటు ఇటు కదులుతోంది. రాజుగారు దాన్ని దగ్గరికి వచ్చి బుజ్జగించాడు. ఏనుగు కళ్ళ వెంట నీళ్లు ధారగా కడుతున్నాయి. ఇంతలో ఎవరో బొంగురు గొంతుతో మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తోంది. మహారాజా, ఎందుకొచ్చిన ఈ పిచ్చి వైద్యాలు? నాకు ఇప్పుడు కావాల్సింది ఈ మందు కాదు. యోగ్యులైన పండితులను పిలిపించండి. భగవద్గీతలోని 17వ అధ్యాయం వినిపించండి. జీవులందరి రోగాలన్నిటికీ అదే అసలైన మందు. ఈ మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. ఎవరు మాట్లాడుతున్నారో తెలియక అటు ఇటు చూశారు. చివరికి రాజుగారే గుర్తించాడు. ఈ ఏనుగు నోరు విచిత్రంగా కదులుతోంది. ఇదే మాట్లాడుతోందా అని ఆయన ఆశ్చర్యంగా అరిచాడు. నిజమే, ఏనుగే మాట్లాడుతోంది. అందరూ నివ్వెరపోయారు. రాజుగారు తేరుకొని పండితులను పిలిపించి వాళ్ల చేత 17వ అధ్యాయ పారాయణ చేయిస్తూ ఆశగా ఏనుగు వంక చూశాడు. ఏనుగుకి వ్యాధి తగ్గిందో పెరిగిందో అర్థం కావటం లేదు. దాని ఎగపీలుపులు తగ్గాయి, కానీ తల వేళ్లాడిపోతోంది. అందరూ నిశితంగా చూస్తూనే ఉన్నారు. కానీ రాజుగారి కంటికి ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. ఆకాశంలో నుంచి ఏదో ఒక దేవ విమానం దిగుతోంది. అది ఇంచుమించు ఏనుగు నెత్తి మీదకి వచ్చింది. ఏనుగు గుండెల్లో నుంచి ఏదో దీపం లాంటిది బయటకు వచ్చింది. ఆ దీపం ఆకాశంలోనే ఒక దివ్య పురుషుడి ఆకారంలోకి మారుతోంది. ఆ దివ్య పురుషుడు విమానం మెట్లు ఎక్కబోతున్నాడు. మహారాజు గారికి ఒక్కసారి ఆవేశం కట్టలు తెంచుకొని, మహాపురుష, ఎవరు నువ్వు? ఏనుగు జన్మ ఎందుకెత్తావు? పశుత్వంలో నుంచి దివ్యత్వంలోకి ఎలా ఎదిగావు అని ఉచ్చైస్వరంతో ఆక్రోశించాడు. దివ్య పురుషుడు వెనక్కి తిరిగాడు. చిరునవ్వులు చిందించాడు. పెదవులు కదలటం లేదు, కానీ మాటలు వినిపించాయి. మహారాజా, నీ సహాయం గొప్పది. నీ సహాయమే నన్ను దివ్య పురుషుడిగా మార్చింది. నేను పూర్వజన్మలో ఖడ్గబాహు మహారాజు గారి దగ్గర సేవకుడిగా ఉంటూ ఆయన ద్వారా భగవద్గీతలోని 17వ అధ్యాయం అంతా విన్నాను. అయితే అది ఉపదేశం అని నేను అప్పట్లో అనుకోలేదు. ఆ తర్వాత నేను ఒక ఏనుగు దాడిలో మరణించాను. ఏనుగును చూస్తూ మరణించిన సంస్కారం వల్ల సింహళ దేశంలో ఏనుగై పుట్టాను. దైవ బలము చాలా గొప్పది. అది నన్ను మళ్ళీ ఖడ్గ మహారాజు గారి దగ్గరకే చేర్చింది. ఆయన ద్వారానే 17వ అధ్యాయాన్ని పునరుపదేశం చేయించింది. ఈ ద్వితీయోపదేశం నా హృదయ తంత్రులను మీటింది. పూర్వ సంస్కారాలను మేల్కొల్పింది. శరీరం పశు శరీరంగా ఉండగానే లోపలి జీవుడు మనిషిని అయ్యాడు. మనిషి మనీషి అయ్యాడు, మహనీయుడయ్యాడు. ఆ దశలో నీ సహాయం కలిసి వచ్చింది. అదే అధ్యాయాన్ని చెవులతో వింటూ మనస్సులో ధ్యానిస్తూ శ్రద్ధలో సత్వగుణాన్ని నింపుకుంటూ శరీరాన్ని విడిచే అవకాశం వచ్చింది. మహారాజా, ఇది ఒకరి మహిమ కాదు, ఇది భగవద్గీత 17వ మహిమ. మహారాజా, నేను నీకు చేయగలిగినటువంటి ఉపకారం ఒక్కటే. నేను నిమిత్తంగా ఇప్పుడు ఏ 17వ అధ్యాయాన్ని విన్నానో దాన్నే నిత్యము నువ్వు పఠించు, దానినే మధించు, దాన్నే చింతించు, దానిలోనే మునిగిపో. నువ్వు కూడా దివ్యుడివే అయిపోతావు. ఆ తర్వాత మాటలు వినిపించను లేదు, దృశ్యము కనిపించను లేదు. రాజుగారికి ఏదో దివ్యానుభూతి కలిగిందని పక్కవారికి అర్థమైంది. ఆయన తన అనుభూతిని పక్కవారితో పంచుకొని, ఈ భగవద్గీతలోని 17వ అధ్యాయ మహిమ వల్ల పశువే పరమేశ్వరుడు అయితే మానవులు మహాదేవులు కాకుండా ఉంటారా అని అందరికీ ప్రబోధించాడు. అప్పటి నుంచి మాళవ మహారాజుతో పాటు అతడి పరివారం కూడా ఈ అధ్యాయాన్ని నిత్య పారాయణ చేసి దేహాంతంలో శాశ్వత వైకుంఠ నివాసాన్ని అందుకున్నారు. జై శ్రీకృష్ణ. జై